బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయిన ఒక 10 రోజులకు ఆలస్యంగా కుట్ర మొత్తం బట్టబయలైంది. తెలుగుదేశం పార్టీ ఎలాగో ఓడిపోతున్నామని తెలిసి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విచక్షణారహితంగా బిహేవ్ చేసిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఎంత దారుణానికి దిగిందో, ఎంత దారుణంగా పోలింగ్ రోజున రిగ్గింగ్ నిర్వహించారో అనే దానిపై ఇప్పుడు సర్వత్రా దేశం మొత్తం ఉలిక్కి పడేలా సంచలన నిజాలు వెలుగులోకి రావడం జరిగింది. ఎస్, మీ ముందుకు ఒక క్లియర్ కట్ ఆధారాలను తీసుకొని వచ్చాము. అక్కడ ప్రజలు మాట్లాడుతున్న దృశ్యాలను తీసుకొచ్చాము. పోలింగ్ రోజున అక్కడ ఎంత దారుణంగా తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలను కొట్టారో, వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ హింసకు దారితీసేలా వాళ్ళను తరిమి కొట్టి వాళ్లకు ఏకంగా గాయాల పాలయ్యేటట్టుగా కూడా చేసిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు. పూర్తిగా ఎందుకు చేశారు ఇలా అంటే రిగ్గింగ్కు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ ఉంటాడు పోలింగ్ బూత్లో. దీంతో తెలుగుదేశం పార్టీ కూటమికి సంబంధించిన ఇన్ఛార్జులు ఉంటారు. వీళ్ళందరూ జతగట్టి కేవలం వైసీపీ వాళ్ళను తరిమిగొట్టి అక్కడ రిగ్గింగ్ పాల్పడాలి, రిగ్గింగ్ నిర్వహించాలి, ఓట్లు గుద్దుకోవాలి, తద్వారా అక్కడ తెలుగుదేశం పార్టీని ఎలాగైనా గెలిపించుకోవాలి అనే ఈ పట్టుదలతో పూర్తిగా రాంగ్ స్టెప్స్ అయితే వేశారు. పూర్తిగా ఇదంతా కూడా ఇప్పుడు 10 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియో ఈవీఎంను ఆయన బద్దలు కొడుతూ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అక్కడ మొదలైంది అసలు ట్విస్ట్. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏంటి ఇది ఇలా పలగొట్టారు అన్న అంతా అవకాయారు. మొదట ఇన్ఫర్మేషన్ ఏం తెలియనప్పుడు అసలు కట్ చేస్తే అసలు ఏం జరిగిందనే దానిపై ఇప్పుడు మొత్తం కూడా డీటెయిల్స్ రావడం జరిగింది. మాచర్లలో ముందు నుంచి కూడా మాచర్ల నియోజకవర్గంలో రిగ్గింగ్కు పాల్పడతారు అన్న సమాచారం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ఉండడంతో పోలింగ్ రోజు కావచ్చు, పోలింగ్కు ముందు రోజు కావచ్చు, ఎస్పీకి కాల్ చేసినా, కలెక్టర్లకు కాల్ చేసినా, ఎన్నికల కమిషన్కి సిబ్బందికి కాల్ చేసినా ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు, సరైనంగా స్పందించలేదు అని వాళ్ళు చెబుతున్నారు. సరే, పోలింగ్ రోజైనా కరెక్ట్గా నిర్వహించారా అంటే అది లేదు. ఓ దిక్కు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు వైసీపీ నాయకులపై దాడి చేస్తుంటే పోలీసులు కళ్ళకు గంతలు కట్టుకొని తిరిగినారా? ఎవరు కూడా అక్కడ పట్టించుకొని పరిస్థితి. రిగ్గింగ్కు పాల్పడ్డారు. దారుణంగా గంటల సేపు అక్కడ ఉన్న వైసీపీ ఇన్ఛార్జిని తరిమిగొట్టి మీడియా వాళ్ళను కొట్టడం, టీడీపీకి సంబంధించిన వ్యక్తులు గూండాగిరులంతా రంగంలోకి దిగి ఎక్కడికక్కడ దాడులు చేయడంతో ఒక్కసారిగా రిగ్గింగ్ భారీగా మాచర్లలో జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్వయంగా ప్రజలు మాట్లాడుతున్నారు. మహిళలు బయటకు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు, మా తలలు పగిలిపోతున్నాయి, ఓటు వేయనందుకు, జగన్ గారికి మా ఓటు వేసినందుకు వైసీపీ వైపు మా ఓట్లు ఉన్నాయని వాళ్ళకి తెలిసి మేము అధికార పార్టీ వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావాలి జగన్ గారు అని ఆయనకు ఓటేసేందుకు మేము వెళ్తుంటే టీడీపీ దారుణంగా మనల్ని కొడుతుంది ఓటు వేయనందుకు. వాళ్ళకు రిగ్గింగ్ పాల్పడతారట, రిగ్గింగ్ నిర్వహించుకుంటారట, వాళ్ళు గెలిచేందుకు దొంగ ఓట్లు వేసుకుంటారట. ఆ దొంగ ఓట్లు వేయకూడదు అని మేము అడ్డుకుంటే మాత్రం మమ్మల్ని చితకబాదారు, మా భర్తలు ఇంట్లో తలలు పలిగి ఉన్నారు అంటూ ఈ అవ్వలు ఏం చెప్తున్నారు చూడండి. ఒక్కసారి ఒక చిన్నగా ఒక్క వైసీపీ నాయకుడు కూడా ఏ కాస్ట్ వాడైనా కానీ ఒక్కరు కూడా ఎదురు తిరగల. టీడీపీ నాయకులు మొత్తాన్ని కొట్టిర్రు, తలకాలు పగలు కొట్టిర్రు, ఇప్పుడు నేను చెప్పేది తుమ్మరకోట గ్రామం, నేను తుమ్మరకోట ఎంపీటీసీని. టీడీపీ వాళ్ళు అక్కడ రిగ్గింగ్ చేస్తుంటే ఏం జరుగుతుందని వెళ్ళాలతో అటాక్ చేసి వాళ్ళతో దాడి చేసి ప్రజలతో దాడి చేశారు. ఈమెను మొత్తం పగలు దింగారు వాళ్ళు. భయభ్రాంతులు చేసి అక్కడ సీసీ కెమెరాలన్నీ పీకేసి అదేందని మేము వెళ్ళి నేను ఒక మీడియాని నేను మీడియా కవర్ చేస్తున్న దాని మీద పోయి నా మీద అటాక్ చేసి మీరు వైసీపీకి సానుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి అందుట్లో నేను వైసీపీ మండల కన్వీనర్ని, ఎంపీటీసీ కార్యకర్త మా మీద కావాలని రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసి అదేవిధంగా భయభ్రాంతులకు గురి చేసి అక్కడ సీసీ కెమెరాలను కూడా మొత్తం పీకేసి అక్కడ విజువల్స్ ఉన్నాయి చూడమనండి. పోలీసులు వైఫల్యం చెందారు. ప్రశాంతంగా జరుగుతున్న గ్రామంలో కావాలని టీడీపీ నాయకులు కావాలని బ్రహ్మారెడ్డి ప్రోద్బలంతో అక్కడ ఈ అరాచకం చేశారు. కావాలంటే అక్కడ చూస్తున్న వాళ్ళు వీడియో విజువల్స్ రైట్ చూస్తున్నారు కదా. టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఎలా బిహేవ్ చేశారు అనేది, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏం చేశారు అనేది ఇక్కడ ఈ మహిళ చెప్పారు. వైసీపీ నాయకులు ఎక్కడ ఆగ్రహానికి పోలేదని, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు అసలు కొట్లాడుతుంటే వాళ్ళు
తమ ప్రాణాలను రక్షించుకునేందుకే పారిపోతున్నాం తప్ప తిరిగి వాళ్ళపై అటాక్ కూడా చేయలేదు. పాపం వైసీపీ వాళ్ళు ఎలాంటి పని చేయలేదు. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమ్మ వాళ్ళు పూర్తిగా కులాలకు అతీతంగా ఉన్న వాళ్ళను కొడుతూ తరుముతూ రాళ్ల దాడితో కర్రల దాడితో వాళ్ళ ఇళ్లపైకి దాడులకు వచ్చి వాళ్ళను కొడుతున్నట్టుగా తెలుస్తుంది. పోలింగ్ బూత్లో ఉన్న వైసీపీ ఏజెంట్లను విపరీతంగా కొట్టారు. 2003, 2004, 2005, 2006 పోలింగ్ బూతుల్లోనైతే ఈవీఎంలను పగలగొట్టారు టీడీపీ వాళ్ళు. మరి ఇవేవి కూడా విజువల్స్ రాలేదు, మరి ఇవేవి కూడా బయట ప్రపంచానికి తెలియదు. మరి కేవలం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియోనే బయటకు వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారి ఏమంటున్నాడంటే ఆ వీడియో మేము బయటకు ఎలా పంపించామో కూడా మాకు తెలియదు, అసలు మేము ఆ వీడియోని బయటకు పంపించలేదు, పిన్నెల వీడియోను విడుదల చేసింది ఎవరు అనే దానిపై మేము ఆరాధిస్తున్నామని ఆ పెద్ద మనిషి చెప్తున్నాడు. ఇప్పుడు సీఈఓ అసలు ఏంటిది, ఎవరిది తప్పు? ఈవీఎంలను పిన్నెల రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదంటూ సీఈఓ ప్రకటించాడు. మరి దీనిపై ఇప్పుడు ఆరా తీస్తున్నాం అంటున్నాడు. పల్వాయి గేటు పీఓ ఏపీఓను సస్పెండ్ చేశామని చెప్తున్నాడు. ఇప్పుడే మాచర్లలో పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. టీడీపీ నేతలు మాచర్ల వెళ్ళడం సరికాదని, మళ్ళీ పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందని అంటున్నారు. అసలు ఎవరికి కొమ్ము కాస్తున్నారు ఎవరు అనేది అయితే అర్థం కావడం లేదు. చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు ఆదేశాలతోనే భారీగా కుట్రలు చేశారు, భారీగా ఓడిపోతామని తెలిసే విచ్చలవిడితనంతో దాడులు నిర్వహించారు. అల్టిమేట్గా మొదట మనకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కేవలం ఈవీఎంను పగలగొడుతున్న వీడియోను వైరల్ చేశారు. ఏంది ఎమ్మెల్యే ఏంది ఇలా పగలగొడుతున్నాడు అని ఇలా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, తప్పుదో పట్టిస్తున్నారు. పూర్తిగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గూండాగిరి అన్నట్టుగా చిత్రీకరించారు. అసలు ఆయన పగలగొట్టింది ఎందుకంటే మొత్తం రిగ్గింగే జరిగింది అక్కడ. పూర్తిగా తలలు పగలగొట్టి టీడీపీ వాళ్ళు ఓట్లు పోయి గుద్దుకుంటుంటే ఇక తీసి పగలగొట్టకపోతే ఇంకేం చేసుకుంటాం? అది లెక్కించినా వేస్టే, లెక్కించకపోయినా వేస్టే. తిరిగి రీపోలింగ్ జరగాలి అక్కడ, మళ్ళీ రీపోలింగ్ చేయాలి, డేట్ ఫిక్స్ చేసి దానికి ఒక ప్రణాళికబద్ధంగా, అంతే తప్ప మళ్ళీ ఆ ఓట్లను ఏ మాదిరి క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది తెలుగుదేశం పార్టీ గూండాగిరితనం ఇంత దారుణంగా ఉంటుందా మిత్రులారా? ఒక మనిషిని కొడతారా, చంపుతారా, దాడులు చేస్తారా, గెలుపు కోసం ఎంత దాకానైనా పోతారా? అసలు మీకు ఒక గెలుపు ఓటమి అనే అవకాశం ఇచ్చేదే ప్రజలు. మరి ఆ ప్రజల తలలు బలగొడితే మీకు నిజంగా న్యాయం ఎలా జరుగుతుంది? మీరు అధికారంలోకి వస్తే ఎంత దారుణంగా ఉంటుంది? చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ ఏ రేంజ్లో పీక్స్కు చేరిందో చూడండి. ఆయన ఆదేశాలు లేని నారా లోకేష్ అసలు ఆ పోస్ట్ ఎందుకు పెట్టాడు? అందరికన్నా ముందే నారా లోకేష్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పలగొడుతున్న ఆ వీడియోను తాను డిస్ప్లే పెట్టాడు. సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశాడు. ఎలా విడుదల చేశాడు? ముందుగా నారా లోకేష్ను అదుపులోకి తీసుకొని నారా లోకేష్ను విచారిస్తే తెలుస్తుంది అసలు ఈ భాగోతం ఏంటనేది అంటున్నారు అంతా కూడా. ఇంత దారుణంగా కుట్రలు పన్ని, ఇంత దారుణంగా వైసీపీ నాయకులపై రాళ్ల దాడి కర్రల దాడి చేసి చివరికి వైసీపీ వాళ్ళ ఈవీఎంలు పగలగొడుతున్నారు అంటూ చిత్రీకరిస్తున్న వీళ్ళను నమ్మాలా? వీళ్ళను నిజంగా ఏమనాలో చెప్పండి మిత్రులారా. ఇక్కడ చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్ క్యారీ అవుతుంది మిత్రులారా. ఖచ్చితంగా వాస్తవాలు అయితే తెలుసుకోవాలి అందరూ. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈవీఎం పగలగొట్టకన్నా ముందు జరిగిన దందా ఇదంతా కూడా. తలలు పగలగొట్టడం, వైసీపీ ఇన్ఛార్జీలను గెంటి ఆ బూతులకే బయటికి విసిరి వాళ్ళను కర్రలతో తలలు పగలగొట్టి వాళ్ళను పంపించి ఆ తర్వాత వీళ్ళు దర్జాగా ఆ ఈవీఎం బటన్ నొక్కుతూ కూర్చున్నారు. అందరూ దొంగ ఓట్లు వేసుకున్నారు, రిగ్గింగ్ పాల్పడ్డారు. తద్వారానే ఇక రంగంలోకి దిగిన ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెలే ఇక రంగంలోకి దిగి అంత దారుణం ఉందని ఆయన తీసి పగలగొట్టడం జరిగింది. ఇది అసలు కథ. మరి ఈ కథలను దాస్తున్న ఎల్లో మీడియాని ఏమనాలి? ఈ కథలు దాస్తున్న పచ్చ కుట్రలని ఎలా తన్నాలి? ఎంత దారుణంగా వీళ్ళు చేస్తున్న కుట్రలకు ఆ దేవుడే నిజంగా సరైన సమాధానం చెప్తాడు జూన్ 4న.